తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ నూతన దినం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటూ అనుదిన వాక్య ధ్యానాల్లో ఈ దినమందు వాక్య ధ్యానముగా మార్కు సువార్త 7వ అధ్యాయము 15-16 వచనాలు చూసుకుందాం. వెలుపల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలుగునది ఏదీ లేదు గాని లోపలి నుండి బయలు వెళ్ళినవే మనుషుని అపవిత్రునిగా చేయనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుపలి నుండి లోనికి పోయేవి ఏంటంటే మనం తీసుకునే ఆహార పానీయాలు. ఈ ఆహార పానీయాలు మనల్ని అపవిత్రపరచు, మనకి ఆరోగ్యాన్ని, శక్తిని ఇస్తాయి. ఒకవేళ ఇంకా ఏమైనా భేదిస్తే తేడా చేస్తుందేమో, కానీ ఇది మన శరీరానికి పాపాన్ని అంట చేయవు. మన శరీరానికి దేవునికి దూరంగా ఉంచే క్రియలేమి చేయనివి. ఆహార పదార్థాలు మనకి క్షేమాన్ని కలుగు చేస్తాయి, మనకి ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. దానికి తోడు మనం ఇష్టంగా తింటాము కాబట్టి మనకి శక్తిని, బలాన్ని ఇస్తాయి. అయితే లోపలి నుండి వెలుపలికి వచ్చినవే మనిషిని అపవిత్రపరచును అంటున్నాడు దేవుడు. లోపలి నుండి వెలుపలికి వచ్చేవి ఏంటంటే 7వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు రాయబడి ఉన్నాయి. లోపలి నుండి బయటికి వచ్చేవి మనల్ని అపవిత్రపరిచేవి అన్నమాట. అవి ఒక పెద్ద లిస్ట్ ఉంది, 13 మాటలు ఉన్నాయి. ఆ 13 మాటలు మనుషుల్ని అపవిత్రపరుస్తాయి. ఈ మాటలు ప్రతి వారిని అపవిత్రపరుస్తాయి. కానీ ఎవరైతే దేవుణ్ణి హత్తుకొని జీవిస్తున్నారో, ఎవరైతే దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారో, ఎవరైతే దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నారో, దేవుని ఆజ్ఞలను గైకుంటూ దేవునికి ప్రార్థన చేస్తూ వాక్యం ధ్యానిస్తూ జీవిస్తున్నారో, వారిలో నుండి కూడా కొన్ని గుణాలు వచ్చే అవకాశము ఉంది. అవేంటంటే మత్సరము, అహంభావము, మరి ఒకటి అవివేకం. ఒకటేంటి మత్సరము, రెండోది అహంభావము, మూడోది అవివేకం. ఇవి రక్షణ పొందిన వారి సహితము అపవిత్రపరిచే గుణాలు. ఇవి రక్షణ పొంది ఉండవచ్చు, దేవునిలో లోతైన భక్తి చేయవచ్చు, దేవుని అనుసరిస్తూ ఉండవచ్చు, కానీ వారిలో మనం చూసేది ఏంటంటే మత్సరము. ఈ మత్సరం అనేది అందరికీ అర్థం కాదు, అది కొంతమంది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది. ఈ గుణాలు మనలో కలిగించేది ఏంటంటే దురాత్మ అన్నమాట. మనల్ని ఏ విధంగా అపవిత్రపరుద్దామా అని దురాత్మ ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మత్సరము కలుగు చేస్తుంది. మత్సరం అంటే చెడ్డ కండ్లు, చెడ్డ చూపు మనలో పుట్టింప చేస్తుంది. రెండవది ఏంటి? అహంభావం. అహంభావము చాలా మందికి కలిగి ఉంటారు. దేవుని బిడ్డలయ్యండి కూడా అహంభావాన్ని కలిగి ఉంటారు. ప్రియమైన కుమార్తె, కుమారుడా, ఈ అహంభావం మనం విడిచిపెట్టుకోవాలి. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ అహంభావాన్ని మనం విడిచిపెట్టుకోవాలి. మూడోది ఏంటంటే అవివేకం. ఈ అవివేకము కూడా మనం విడిచిపెట్టుకోవాలి. దేవునిలో హత్తుకొని జీవించే వారికి ఇవి తప్పకుండా శోధనలుగా ఉంటాయి, మనల్ని అపవిత్రపరిచేవిగా ఉంటాయి. ఈ అహంభావం అనేది మనకి పాపముగా కనబడదు, మనలో ఉన్న దుర్గుణం అనమాట. బయటకు వస్తూ ఉంటుంది. సాతాను కల్పించే దుర్గుణం ఇది అలా బయటకు వస్తూ ఉంటుంది. కాబట్టి వీటిని చంపుకోవాలి. మనం మత్సరాన్ని చంపుకోవాలి, అహంభావాన్ని చంపుకోవాలి, అవివేకాన్ని. అనేక మార్లు అవివేకంగా మాట్లాడుతూ ఉంటారు, అనేక మార్లు ఆలోచన రహితంగా మాట్లాడుతూ ఉంటారు, అనేక మార్లు ఇతరులను హట్ చేసే విధముగా మాట్లాడుతూ ఉంటారు. అవివేకం అనమాట అది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మిగిలినవి మనల్ని అపవిత్రపరచకపోవచ్చు, కానీ ఈ 3 మాత్రం తప్పనిసరిగా దేవుని బిడ్డలైన వారికి కూడా ఈ 3 శోధనలు కలుగుతూ ఉంటాయి. ఈ 3 శోధనల ద్వారా దేవుని బిడ్డలు కూడా పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం దేవుణ్ణి హత్తుకుందాము, దేవునిలో ప్రార్థిద్దాము, దేవుణ్ణి ధ్యానిద్దాము. ఈ 3 విషయాలు నాలో రాకుండా చేయి ప్రభువా, నాలో నుండి బయటికి రాకుండా చేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూస్తున్న మీరందరూ కూడా దేవునిలో బలంగా ఎదగాలని, దేవునిలో పరిశుద్ధమైన జీవితం జీవించాలని, దేవునిలో ఆయనకి మహిమార్థమై జీవించాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఆ విధముగా వాక్యానికి లోబడి మనల్ని మనం సర్వ్ చేసుకోవాలని ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మనం దీవించబడదుము గాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా మీకు స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. యేసయ్యా, మీరు చెప్పిన మాటల కొరకే మీకు స్తోత్రములు ప్రభువా.
వెలుపల నుండి మనిషిని లోనికి వెళ్ళేవి ఏవి మనిషిని అపవిత్రపరచవు గాని లోపల నుండి బయటకు వచ్చే మనుషులను అపవిత్రపరుస్తాయని నైనా 13 దుర్గుణాలను మాకు చూపించిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా 21వ వచనం నుండి 23వ వచనం వరకు మీరు చూపిన ఆ దుర్గుణాలను మా ప్రభువా మేము వేటిని అనుసరించక ఉండడానికి ప్రభువా మాకు బుద్ధి జ్ఞాన వివేకములు నేర్పించండి ప్రభువా. రక్షణ పొందిన వారై ఉండియో ప్రభువా అనేక మార్లు సాతాను చేత శోధింపబడుతూ ఈ మత్సరం అనే పాపమునకును అయ్యా అహంభావం అనే పాపమునకును నైనా అవివేకం అనే పాపమునకును లోను అయ్యే ప్రమాదం ఉంది ప్రభువా. సహాయం చేయండి నాయనా, సహాయం చేయండి. బలమైన విశ్వాసము, బలమైన ప్రార్థనా జీవితము, బలమైన వాక్య ధ్యానము మాకు అనుగ్రహించి నాయనా వినుచున్న బిడ్డలు ప్రభువా బలమైన విశ్వాసులుగా తీర్చబడి ఈ 3 దుర్గుణాలకు కూడా వాళ్ళు లోను కాకుండా ప్రభువా మీకు సాధనములుగా, మీకు సాక్షులుగా, మీకు మహిమార్థముగా జీవించే బిడ్డలుగా వీరందరినీ మీరు చేసుకుంటున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.